హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ నుంచి టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉన్నా కూడా ఫ్యాన్స్ కోసం ఉన్న ఫుటేజ్ నుంచే కంటెంట్ ని కట్ చేస్తూ ఈ టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. సో లేట్ చేయకుండా ఈ టీజర్ ఎలా ఉందో, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని పెంచే విధంగా ఉందా లేక తగ్గించే విధంగా ఉందా, కామన్ ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవ్వచ్చో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. టీజర్ చూసాక నాకైతే ఒకటే అనిపించింది, పవన్ కళ్యాణ్ గారి కెరీర్ ఇప్పటి వరకు ఎలా వెళ్ళినా ఇక్కడి నుంచి మాత్రం బిఫోర్ హరిహర వీరమల్లు అండ్ ఆఫ్టర్ హరిహర వీరమల్లు అనే విధంగా ఉండబోతుంది అనే రేంజ్ లో ఉంది ఈ టీజర్. క్లిప్పింగ్స్ రిలీజ్ చేసినవి తక్కువే అయినా ఆ ఉన్న కాసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మళ్ళీ వింటర్ స్టేజ్ కి తీసుకెళ్లాడు పవర్ స్టార్. సినిమాలో మనకి షాకింగ్ విజువల్స్ అంటే అది బాబీ డియోల్ వే. షూటింగ్ లో జాయిన్ అయ్యారని తెలుసు, బట్ ఎంత ఫుటేజ్ షూట్ చేశారనేది షాకింగ్ థింగ్. మూవీలో తనది మొఘల్ చక్రవర్తి క్యారెక్టర్ అని టీజర్ చూస్తే తెలుస్తుంది. టీజర్ లో రివీల్ చేసిన ప్లాట్ ఏదైతే ఉందో అది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ కావచ్చు. ప్రతి వాడిని వాడిపై వాడు దోచుకోవడం, మనల్ని దొరలు దోచుకోవడం. దొరని గోల్కొండ నవాబ్ ని ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి. ఈ మొఘల్ చక్రవర్తి బాబీ డియోల్. అయితే ఎంత పైన దొంగనైనా దోచుకునే దొంగని దేవుడు క్రియేట్ చేస్తాడు. ఆ దొంగే మన వీరమల్లు. సింపుల్ గా చెప్పాలంటే ఇది రాబిన్హుడ్ తరహా ఫిల్మ్. ఉన్నోడి దగ్గర దోచుకుని లేనోడికి పెట్టే దొంగ కథ. కానీ ఏ మాట కామాట ఎన్నాళ్ళు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం చెప్తే లైట్ తీసుకున్నాం, కానీ మూవీ అసలు ఏ రేంజ్ లో తీస్తున్నారో, ఏ లెవెల్ ఆఫ్ స్కేల్ లో షూట్ చేస్తున్నారో ఆ గ్రాండియర్ లుక్ ఈ టీజర్ లో స్పష్టంగా కనిపించింది. అసలు కళ్యాణ్ గారు స్వాట్ తిప్పుతుంటే 80s 90s కిడ్స్ ఎవరికైనా మళ్ళీ ఎర్లీ 20s లోకి వెళ్ళిపోవాల్సిందే. ఎస్పెషల్లీ ఈ షాట్ ఖుషి సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ మార్షల్ ఆర్ట్ ఫైట్ గుర్తొచ్చింది. ఇక చార్మినార్ దగ్గర వచ్చే ఈ షాట్ అయితే మైండ్ బ్లాక్ అంతే. ఖచ్చితంగా ఇండియన్ సినిమాలో ఈ సినిమా గుర్తుండిపోయే రేంజ్ లో ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. టీజర్ లోనే పవన్ కళ్యాణ్ గారు 2 లుక్స్ లో కనిపించారు, విత్ బియర్డ్ అండ్ వితౌట్ బియర్డ్. 2 లుక్స్ కూడా తనకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. రీసెంట్ టైమ్ లో కళ్యాణ్ గారి సినిమాల్లో పాలిటిక్స్ కి సంబంధించిన డైలాగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కామన్ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు. ఇది ఆయన సినిమాలకున్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఈసారి పాలిటిక్స్ కి దూరంగా ఒక ఎపిక్ స్టోరీతో రాబోతున్నారు. మేబీ ఈసారి ఎలాంటి ఇష్యూస్ ఉండకపోవచ్చు. టీజర్ లో కొన్ని షాట్స్ అయితే ఇంకా నా మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి. లెగ్ తో ఈ బ్యాక్ కిక్ యాష్ షాట్ అంతే. పవన్ కళ్యాణ్ గారు బ్రో మూవీ ఈవెంట్ లో అనుకుంటా ఇలా అన్నారు, బాహుబలి లాంటి హిట్ కొట్టాలని నాకు ఉంటుంది, ఆ విషయంలో నేను అసలు తగ్గేదలేదన్నారు. అప్పుడు ఆడిటోరియంలో ఫ్యాన్స్ అంతా ఓచి అని అరుస్తుంటే కళ్యాణ్ గారు సైలెంట్ అయ్యారు. బహుశా ఆయన మైండ్ లో ఉంది హరిహర వీరమల్లు కావచ్చు. సినిమా చేసేటప్పుడు నేను మిగతా వాళ్ళకంటే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటాను. అది కూడా చెప్తాను. బాహుబలి లాంటి సినిమా లేదంటే ఆర్ఆర్ లాంటి సినిమా వస్తే హిట్ అయితే ఒక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక భాగస్వామిగా నాకు చాలా ఆనందం ఉంటుంది. నాకేముంటుంది పోటీ, మనం కూడా అలాంటి వాళ్ళు కొడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆ డెడికేషన్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ చూస్తేనే తెలుస్తుంది. మూవీలో ఆ సెట్స్, కెమెరా వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సింపుల్ గా చెప్పాలంటే టీజర్ చూస్తే ఈ ఫిల్మ్ టెక్నికల్ గా టాప్ నాచ్ లా కనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే టీజర్ ఉంది కాసేపు అయినా కంప్లీట్ గా సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు. ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేసామన్నట్టు కాకుండా ఒక ప్లాట్ ని రివీల్ చేస్తూ బాగా కట్ చేశారు. నాకైతే టీజర్ బాగా నచ్చింది. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది హరిహర వీరమల్లు టీజర్ పైన ఫస్ట్ ఇంప్రెషన్స్. మీరే మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.